మా తాతలు పూర్వీకులు అందరూ గాజుల దగ్గర ఆగిపోయారండి. సో ఇప్పుడు మార్కెట్ని బట్టి నేను కొంచెం దాన్ని నక్లీసులు, హారాలు, వంకీలు, బాజు బందులు, పూల జళ్ళు, వడ్డానాలు, సో ఇంకా ఆల్మోస్ట్ గోల్డ్లో మనకి ఏమొస్తాయి అవన్నీ కూడా 90% కదండి, 97.5% మక్కి దించగలిగిన మీరు కలల కనడం మీ వంతు, కట్టు బంగారంతో సాకారం చేయటం మా వంతు అని. రోజు నిత్యం వ్యవసాయం చేసుకున్న చెక్కు చెదరవు అని. డ్రాబ్యాక్స్ అంటూ ఉంటే నిజం చెప్పండి, ఏముంటాయి ఈ జ్యువెలరీ? అంటే ఎన్ని ఇంటర్వ్యూలు చేసిన ఎవరు అడగలేదండి, మీరే అడిగారు. ఖచ్చితంగా డ్రాబ్యాక్స్ అనేది 2 ఉన్నాయమ్మా, ఖచ్చితంగా. అందులో కూడా అది కూడా ఏంటంటే, ఇప్పుడు గోల్డ్ షీట్ జ్యువెలరీ అంటే కొంత చిన్న చూపు ఉంది. చిన్న చూపు ఎందుకు అంటే లోపల రాగ్ అంటున్నారు, పైన పోత అంటున్నారు, అది అన్నీ ఎలా వెయిట్ మెన్షన్ చేయలేం. సో మమ్మల్ని కేవలం మా జ్యువెలరీని ట్రస్ట్ చేసి తీసుకోవాలి, అదొకటండి. రెండోది వచ్చేటప్పటికి నా దగ్గర మా జ్యువెలరీకి వచ్చి ఐటమ్ మీరు కొన్నారు కదండి, ఇది 5 గ్రాముల బంగారం అని మేము ఇస్తున్నాం, మీకు బిల్లు, జిఎస్టీ అన్ని ఇస్తాం. బట్ ఎక్కడికో షాప్కి తీసుకెళ్తే వాళ్ళు తీసుకోరండి, మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మా దగ్గరికే రావాలి. అదొక డ్రాబ్యాక్ అండి. సెకండ్ వన్, 5 గ్రాములైన బంగారమే కదమ్మా, బ్యాంక్ లో పెట్టుకోవాలిగా. సో సహజంగా మీద ఒక 5 గ్రాములు పోగులు ఉంటే బ్యాంక్ వెళ్తే ఇస్తారు, లోన్ ఇస్తారు కదా, తీసుకోరు.